హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల సంబంధించి డేట్ ఫిక్స్ ఎప్పుడనేది వినండి. ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్సి ఫలితాల విడుదలకు సంబంధించి బోర్డులు అయితే ఏర్పాటైతే చేస్తుంది. కంప్యూటరీకరణ, రీసెర్చింగ్ వంటి ప్రక్రియలు పూర్తి చేసి ఏప్రిల్ నెలలోనే ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత అయితే చూడండి. పదవ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి తేదీ అయితే వినండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఏపీలో సంబంధించి 10వ తరగతి ఫలితాల విడుదల తేదీ అయితే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 22న లేదంటే 2 రోజులు ఇటుగా ఫలితాలు అనేది ప్రకటిస్తారని సమాచారము. మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ అయితే భావిస్తుంది. త్వరలోనే ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల తేదీ అయితే ప్రకటించనుంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా వాట్సాప్ మన మిత్ర ఈ నెంబర్కి ద్వారా లేదా ఈ అఫీషియల్ సైట్ తమ ఫలితాలు అనేది చెక్ చేసుకోవచ్చు. చూడండి. తర్వాతది, సాధారణంగా విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అంటే ఓ పెద్ద మైలురాయి. జీవితంలో ఉన్నత విద్య ప్రవేశం కల్పించే ఈ పరీక్షలు విద్యార్థులపై మానసికంగా ఎంతటి ఒత్తిడి పెడతాయో తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి పరీక్షలు అనేది రాశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు సజావుగా నిర్వహించబడ్డాయి. మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 3500 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు అనేది జరిగాయి. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సంబంధించి హాజరై తమ భవిష్యత్తు కోసం పోటీకైతే సిద్ధమయ్యారు. చూడండి. తర్వాత, ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులకు తమ మార్కులపై సందేహం ఉంటే రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే బోర్డు అయితే కల్పిస్తుంది. అలాగే కొన్ని సబ్జెక్టులో పాస్ కాలేకపోయిన విద్యార్థుల కోసం జూన్లో సప్లిమెంటరీ పరీక్షలు అనేది నిర్వహించినట్లుగా సమాచారం. ఈసారి పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం వేగంగా ఫలితాల విడుదల అన్ని విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం అయితే నిబద్ధతను స్పష్టంగా చాటి అయితే చెప్తున్నాయి. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి.